వరకు 12th స్టాండర్డ్. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు, రైట్ ఒకవేళ రాంగ్ వచ్చింది, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మాట్లాడాలి కదా. ఎవడు చెప్పాడు అసలు మీకు మేము ఎంతమంది ఉంటే అంతమందికి ఫైనల్ చేయమన్నాం. ఇంకోటి అసలు నాకు అర్థం కాలేదు, కొత్తగా గైడ్ లైన్స్ పెట్టి ఎంపిక చేయడం ఏంది? ఆల్రెడీ నీ దగ్గర 1,47,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి, నీ దగ్గర సచివాలయాల్లో డేటా ఉంది, ఎవరి ఇల్లు ఏంటి, ఎవరి ఆర్థిక స్తోమత ఏంటి అన్నట్టు. ఇంకా మళ్ళీ వెళ్ళి ఎత్తుకురావడం ఎందుకు? మళ్ళీ మొదటి గురించి అప్లికేషన్స్ ఎత్తుకోవడం ఎందుకు? పని ఆల్రెడీ సులభం కావాలి కదా. ఇప్పుడు మీరు చూస్తే జగన్ హయాంలో క్యూలు కట్టింది ఎక్కడా లేదు. ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి, జగన్ వచ్చిన కొత్తలో ఒక్క చోట క్యూ కట్టారు. దేని దగ్గర అంటే ఆధార్ ఆఫీసుల దగ్గర. ఎందుకంటే ప్రతి సంక్షేమానికి ఆధార్ అప్డేట్ అన్నారు, ఆధార్ లింక్ అన్నారు. అందుకని లేని వాళ్ళు ఆధార్లు తీసుకోవడం, ఉన్నటువంటి వాళ్ళు ఆధార్ అప్డేట్ చేసుకోవడం చేశారు. అడ్రస్తో సహా ఉండాలి అని చెప్పి దానికోసం ఒక 15-20 రోజులు అనుకోండి, ఒక 2 నెలలు అనుకుంటా, పూర్తిగా ఆధార్ ఆఫీసుల చుట్టూ పరుగులు పెట్టారు జనం. దట్స్ ఎనఫ్. ఆ తర్వాత ఎక్కడ క్యూలు కట్టింది లేదు. ఎందుకని? ఇంటి దగ్గరికే సంక్షేమం వచ్చింది, ఇంటికే వచ్చి వాలంటీర్ మాట్లాడాడు, ఇంటికే వచ్చి వాళ్ళది తీసుకున్నాడు ఫోటోలు కానీ డేటా కానీ ఆధార్తో సహా, ఇంట్లోనే కన్ఫర్మ్ చేసేసాడు. ఇప్పుడు అది తీసేసి ఒకటి కథ నడిస్తే ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి మళ్ళీ ఎత్తుక్కోవడం ఎందుకు? అంటే ఇప్పుడు